Hello all, welcome back to our channel. So here in this video we will discuss the important question of Telugu subject. So Telugu subject కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఆన్సర్స్ మీరు ఎలా రాయాలి, ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో ఈ వీడియో ఒకటి చాలా క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆన్సర్స్ రైటింగ్ ఎలా రాయాలి, టెక్నిక్ ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్లో మీరు ఏమంటారు భయపడుతున్న వాళ్ళు కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు అండ్ ఓ గ్రేడ్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్ రైటింగ్ అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఇవే చదువుకోవాలి, ఇవే నేర్చుకోవాలి అన్నట్టు ఏమీ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూఆర్ రైటింగ్ యువర్ ఆన్సర్ బుక్లెట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకే, సో బికాజ్ నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఆన్సర్స్ ఎలా రాసేదాన్ని, నేను ఎలా రాస్తే నాకు ఓ గ్రేడ్ వచ్చింది ఈ తెలుగు సబ్జెక్ట్లో, ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో తెలుగు సబ్జెక్ట్ అనేది అంటే ఏ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయినా కూడా, హిందీ, తెలుగు, సాంస్కృతి ఏదైనా కూడా, బీకామ్, బీఎస్సీ ఏ స్ట్రీమ్ అయిన వాళ్ళ అందరికీ సేమ్ ఉంటుంది. సో నవ్ వీ విల్ డిస్కస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో పార్ట్ ఏలో కొన్నిసార్లు వాళ్ళు 6 క్వశ్చన్స్ ఇచ్చి 4 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేయమంటారు, లేదు అని అంటే 8 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేయమంటారు. ఓకేనా, సో పార్ట్ ఏ 20 మార్క్స్ క్యారీ అవుతుంది. సో ఏది ఏమైనా కూడా పార్ట్ ఏలో మీకు సందర్భ సహిత వాక్యాలు, సో మీకు ప్రాచీన పద్య భాగం, ఆధునిక పద్య భాగం, మళ్ళా ఉపవాచకం ఇలా ఉంటుంది కదా, 3 పార్ట్స్గా యూనిట్స్, గ్రామర్ కూడా. సో అలా అనుకుంటా. సో ఇందులో మీకు సందర్భ సహిత వాక్యాలు అండ్ మీకు ఉన్న లెసన్స్లో కవులు ఉంటారు కదా, అందులోకి ఏదైనా ఒక కవి గురించి అడుగుతారు అండ్ షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. పార్టీలో మీరు ఏం చెప్తున్నానంటే, తెలుగు సబ్జెక్ట్ అంటే మీరు లెసన్స్ ఒక్కటి, ఇప్పుడు లెసన్ స్టోరీ మీకు అర్థమైపోయిందంటే ఎవ్రీథింగ్ యూ కెన్ అటెంప్ట్ బై యువర్ ఓన్. ఓకే, సో ఎవ్వరు మీ ఆన్సర్ని చదువుకుంటా వెళ్తారు అని కాదు, ఆన్సర్ రిలవెంట్గా రాసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, సో పార్ట్ బిలో మీరు ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 9th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయినా కూడా 15 మార్క్స్ అనేది క్యారీ అవుతుంది ఒక క్వశ్చన్. సో 15 మార్క్స్ కాబట్టి మీరు చాలా పెద్దగా లెందీ ఆన్సర్స్ అనేది రాయాలి. నాకు తెలుసు టైం సరిపోదని చెప్పేసి ఎంత స్పీడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటే మీరు అంత స్కోర్ చేయొచ్చు తెలుగులో. ఓకేనా, సో తెలుగులో మీరు మిస్టేక్ లేకుండా రాయడం ఒకటి నేర్చుకోవాలి అండ్ ఆన్సర్స్ అనేది లెందీగా రాయాలి, రిలవెంట్గా రాయాలి. ఈ 3 టిప్స్ని ఏవైతే చెప్పినో ఇవి ఫాలో అయితే సరిపోతుంది ఓ గ్రేడ్కి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత నేను ఇంకొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను. ఓకేనా, సో స్టూడెంట్స్ మీకు పార్ట్ బిలో ఒక క్వశ్చన్ అయితే ప్రతిపదార్థం వస్తుంది, అంటే పద్యం ఇచ్చి దానికి మీనింగ్ అంటే భావము ప్రతిపదార్థం రాయమని చెప్తారు. సో ఇందులో నేను మొత్తం 9 చెప్పినాను, 9 పద్యాలు, అంటే మీకు 2 లెసన్స్ ఉంటాయి అన్నమాట. పద్యాలు ఏళ్ళకైనా వస్తాయి అనేసి. సో ఏదైనా ఒక్క లెసన్ మీరు చదువుకుంటే సరిపోతుంది. సో 1 to 6 ఏమో ఫస్ట్ లెసన్ నుంచి, 7, 8, 9 ఏమో సెకండ్ లెసన్ నుంచి. సో నా ప్రకారంగా నేను ఏం చెప్తాను మీకు సజెషన్ అంటే, 7th పద్యం, 8th పద్యం, 9th పద్యం ఏవైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇది మీరు ఒకసారి టిక్ చేసుకోండి మెటీరియల్లో. ఈ 3 పద్యాలు మీరు ప్రతిపదార్థం భావం చదువుకుంటే 15 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ దట్ 6 పద్యాలు, భావాలు అవన్నీ ప్రతిపదార్థం నేర్చుకోవాలి కన్నా ఈ 3 పద్యాలు నేర్చుకుంటే కంపల్సరీగా ఒక పద్యం అనేది మీకు క్వశ్చన్ పేపర్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇందులో మీకు 15 మార్క్స్ అనేది క్యారీ అయిపోయాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పార్ట్ ఏలో ఏదైనా కవి గురించి అడిగాడు అనుకోండి, సో ఆ కవి గురించి కవి అంటే చాలా గొప్ప వ్యక్తి, ఈయన చాలా రచనలు రచించారని చెప్పి ఓన్గా రాసుకోండి. ఓన్గా రాసినా కూడా మార్క్స్ అనేది ఇస్తారు. అండ్ పార్ట్ బి ఎస్సే టైప్స్లో మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఇక్కడ చూడండి, ధర్మరాజు అనేది ఉంది కదా, శ్రీకృష్ణునికి చెప్పిన విధానము, ధర్మరాజు శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానము ఏంటి అని అడుగుతాడు. విభీషణుడు రామునితో శరణు వేడుకోవడాన్ని తెలపండి, అంటే ఆ సిచ్యువేషన్ని తెలపండి. గుణనిధి కథ అంటే ఏంటి, దానివల్ల మనకి ఏమీ తెలుస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో సాగరయ్య వ్యక్తిత్వాన్ని వివరించండి. సాగరయ్య అనేది షార్ట్ లెసన్ ఉంటుంది మీకు. సో ఇలా మీరు లెసన్స్ అనేది నేర్చుకుంటే ఆ ఒక స్టోరీని మీరు ఓన్గా రాయొచ్చు. సాగరయ్య ఈ ఊర్లో ఉండేటోడు, వాళ్ళ స్నేహితుడు ఇట్లా, అది ఇట్లా అని మరి ఓన్గా రాసి సరిపోతుంది. ఇంకొకటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి.
స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రిలవెంట్‌గా రాస్తే సరిపోతుంది. దీనికి మించి ఇగ ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటూ అంటే కొంతమంది ఏమంటారంటే ఈ ఇంపార్టెంట్ క్వెషన్ చదువుకో, ఈ ఇంపార్టెంట్ క్వెషన్ చదువుకో అని అంటారు గానీ, లాంగ్వేజ్‌కి ఎస్పెషల్లీ తెలుగు సబ్జెక్ట్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఇట్స్ బెటర్ టు రైట్ ద ఆన్సర్స్ బై యువర్ ఓన్ అండ్ లెంథీ. లెసన్‌లు మీకు తెలిసి ఉండాలి. ఆన్సర్‌లు లెంతీగా రాయాలి. మిస్టేక్ లేకుండా రాయాలి. దీస్ ఆర్ ద 3 టిప్స్, గోల్డెన్ టిప్స్ టు ఫాలో టు గెట్ ఓ గ్రేడ్ అనమాట. అండ్ షార్ట్ క్వెషన్స్‌కొచ్చేసరికి తిక్కన్న కవిత్వాన్ని వివరించండి. అయితే కవులలో తిక్కన అంటే ఎవరైనా తెలుసు. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి ఇప్పటివరకు అన్నీ ఏ తెలుగు సబ్జెక్ట్ తీసినా కూడా తిక్కన కవి అనేది ఉంటారు. సో, ఆయన గురించి ఏదో ఒకటి రాసేసేయండి. మళ్ళా శ్రీనాథుని వ్యక్తిత్వాన్ని వివరించండి. మళ్ళా గోన బుద్ధారెడ్డి గురించి రాయండి. ఇలాంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది ఉంటాయి. మీకు అలంకారాలు ఉంటాయి కదా! గ్రామర్ పార్ట్ అలంకారాలు నేర్చుకోండి. గ్రామర్ పార్ట్‌కి చాలా ఇంపార్టెంట్ షార్ట్‌కొస్తుంది. గ్రామర్ లాంగ్‌కొస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా నేర్చుకోండి. అంటే చాలా మటుకు ఇవి రిపీట్ అయ్యి ఉంటాయి. గుణనిధి కథ సారాంశాన్ని వివరించండి. మళ్ళా శబ్ద అర్థ అలంకారాలను తెలపండి. గ్రామర్ టాపిక్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ విభీషణుని శరణాగతి అంటే ఏంటి? విభీషణుడు ఎలా శరణు కోరుకున్నాడు? ఇదొకటి నేర్చుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆఫ్ తెలుగు సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? సో, ఇంతకు మించి ఇంపార్టెంట్ అంటూ ఏం లేదు. ఎస్పెషల్లీ మీరు ఇందులో తెలుగులో ఏం నేర్చుకోవాలంటే ఒకటి సందర్భ సహిత వాక్యాలు ఒకటి నేర్చుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్స్ అన్ని మీరు ఓన్‌గానే రాస్తారు. ప్రతి పదార్థం ఒకటి నేర్చుకోవాలి. ఈ 2 క్వెషన్స్ తప్ప, ఈ 2 టాపిక్స్ తప్ప మిగతాయి అంతా మీరు ఓన్‌గానే రాసేదే ఉంటుంది. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. నేనేమనుకుంటున్నా అంటే మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో, తెలుగుకి మీరు 2 డేస్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఓ గ్రేడ్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అనంటే నేనే. బికాజ్ నేను తెలుగు ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ రిలీజ్ అయ్యి ఫైనల్ ఎగ్జామినేషన్ ఇంకొక 2, 3 డేస్‌లో ఉందనంగా నేనప్పుడు స్టార్ట్ చేస్తాను నా ప్రిపరేషన్ అనేది. అంత టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. జస్ట్ మీరు పద్యము, ఆ ప్రతిపదార్థం ఒకటి, సందర్భ సహిత వాక్యాలొకటి అండ్ తెలుగులో మన యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ పెట్టేటియి. సో, నాకిప్పుడు టైం ఉంటే ఐ విల్ ట్రై టు అప్‌లోడ్ ది లెసన్స్ ఆల్సో. బట్ ఒకవేళ ఇన్ కేస్ అంటే వీడియో అప్‌లోడ్ చేయకపోతే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తెలుగు ఎక్స్‌ప్లనేషన్‌కి. సో, వాళ్ళ ఛానల్స్ చూసి ఆ లెసన్స్ నేర్చుకొని ఆన్సర్స్ అనేది లెంథీగా రాయండి. ఎవ్వరు మీ ఆన్సర్ అనేది చెక్ చెయ్యరు ఫైనల్ ఎగ్జామినేషన్‌లో. హౌ మచ్ యూ ఆర్ రైటింగ్, హౌ మచ్ లెంథీ యూ ఆర్ రైటింగ్ అనేది చూస్తారు. ఓకేనా? సో, అట్లని చెప్పేసి ఏది పడితే అది రాయకండి. సో, రిలవెంట్‌గా రాయండి. పెద్ద పెద్దగా రాయండి. లెంథీగా రాయండి. మిస్టేక్స్ లేకుండా రాయండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే డిసెంబర్ మంత్‌లో మీకు ఎగ్జామినేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? సో, తెలుగు సబ్జెక్ట్‌కి చాలా స్పీడ్‌గా రాయాలి హ్యాండ్ రైటింగ్. సో, చాలామంది అక్కడనే లూజ్ అయిపోతారు మార్క్స్‌ని. సో, 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. లెంథీ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి నాన్ స్టాప్‌గా రాయండి. సో, నేను ఎగ్జామ్ రాసేటప్పుడైతే నా చేతులనేసి మొత్తం ఇట్లా ర్యాషెస్ లాగా వచ్చేస్తుండే తెలుగు ఎగ్జామ్‌కి. అంత ఫాస్ట్‌గా రాస్తున్నా నేను. ఓకేనా? సో, ఇఫ్ యూ హావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ వీడియో యూ కెన్ ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? సో, వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ సో మచ్.